చేశారు. దాంట్లో అభిప్రాయాలు ఏమున్నాయండి? కూటమి గెలుపు గురించి చెప్పండి. ఏముంది, గెలిచారు కదండి. ఇక అందరు కావాలి. ఎలా ఉండబోతుంది టీడీపీ ప్రభుత్వం? ఎలా ఉండబోతుంది? ఎలా ఉండిపోతుంది, ఇంకా వాళ్ళు కూర్చొని ఇంకా సంభాషణ మాట్లాడలేదు, చేయలేదు. సూపర్ 6 నెరవేరుస్తారంటారా? సూపర్ 6 అని మేనిఫెస్టో పెట్టారు, నెరవేరుస్తారంటారా? ప్రభుత్వం ఓడిపోవడానికి ఒక 2 కారణాలు చెప్పగలరా? ఏం కారణాలు చెప్తాం? అది చెప్పాల్సింది ఓడిపోయినాయని చెప్పాలి. నేను ఎందుకు ఓడిపోయాను అని. ఏమండి, ప్రజలు మార్పు కోరుకోవడానికి కారణం ఏంటి? మార్పు గీర్పు అనేది కాదండి. జనాలు ఈ రోజులలో నాయకులు అనుకుంటారు, పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. పిచ్చోళ్ళు అనేది కాదు. నాయకులు ఏంది తెలుసా? ఏ నాయకుడిని ఎప్పుడు ఎక్కడ మనం ఉంచాలి అనేది అది చెబుతూ వాళ్ళకి తెలుసు అనమాట. ఒక్కొక్క నాయకుడు అంటుంది కదా, ఓడిపోయినోడు అన్నాడు, ఓడిపోయినోడు కూడా అన్నాడు. ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు అదే రాదు జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేయబట్టి రాత్రి 12 గంటల దాకా ఓట్లు వేశారు అని అన్నాడు ఒక నాయకుడు. మరి ఆయన అన్న నాయకుడు బాగానే అన్నాడులే కానీ మరి ఎందుకు వేశారు రాత్రి 12 గంటల దాకా ఓట్లు? గత ప్రభుత్వం నవరత్నాలు అని, అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, ఫీజు రియంబర్స్మెంట్ గానీ ఇవన్నీ పెట్టినా కూడా ఓడిపోవడానికి ఏంటంటారు? చెప్పేదేనండి, మంచి చేసిన వాడికి మంచి ఎప్పుడు అమ్మటి ఉంటూనే ఉంటది. మంచి చేసిన వాడికి చెడు చేయడానికి ఎవడు 100% ఎవరు చేయరు. అది ఏంటంటే అదేదో మాటల మీద పెట్టుకొని కొట్టుకొని వచ్చిన వ్యవహారం, కానీ అది ఆయన చేసింది ఏమీ లేదు, ఆయన చేసింది ఏమీ లేదు. ఈ టీడీపీ ప్రభుత్వంలో మన రాష్ట్రానికి కావాల్సిన ముఖ్యమైన పనులండి ఉన్నాయి కదండి చేయాల్సిన. ఇప్పుడు ఏదో చేస్తానంటారు, అదంతా శుభ్రంగా చేసుకొని మాట్లాడాలి. రాజధాని ఉన్నది కదా, రాజధాని కంప్లీట్ చేయాలంటారు ఈ ప్రభుత్వం. కంప్లీట్ చేసిద్దా? నమ్మకం 100%. ఒక రాజధాని ఒకటి సరిపోద్దా, లేకపోతే పోలవరం గురించి కూడా చెప్తున్నారు? పోలవరం కూడా చేయాలండి. ఒక రాజధాని చేసి కూర్చుంటే ఏమవుతుంది? ఇప్పుడు విసికేగా మరి మందు చేసేది ఏంటి చెప్పండి? 50 రూపాయలు 130 అమ్మ చెబుతున్నారు. అది 2 కోట్లు అయినా సార్ అట్లా. అంటే గత ప్రభుత్వంలో మందు బాబులు బాగా ఇబ్బంది పడ్డారంటారు. మరి అంతే. ఇప్పుడు ఆ ఇబ్బందిని తొలగించవచ్చా? బంగారం 2 కోట్లు అయినా కూడా ఏముందండి, చీపే 130 అమ్ముతున్నారు. అప్పుడు 60 రూపాయలు అన్నారు. నేను వచ్చాక 130. విసికి అంతా తక్కువ 6000. ఆ రోజుల్లో విసుక ఊరినే చూసుకోమన్నారు. ఇవాళ అంతే పెట్టిండు. ఇంకేం కావాలి జనానికి? ప్రజలు మార్పు కోరుకోవడానికి ఇవే కారణాలు. ఇవే కారణం. అమ్మఒడి ఆయన ఇద్దరు ఈయన ఇస్తుందో అందరు ఇస్తున్నారు. అది ఇవే కారణం. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? మళ్ళా మా పొలాల మీద ఆయన బంద్ వేసుకోవటం అంట, పాస్ పుస్తకాల మీద మళ్ళా ఇవన్నీ ఉన్నాయండి. అదే దానివల్ల పోయింది. పిల్లల పుస్తకాల మీద కూడా ఫోటోలు వేయించుకున్నారనే ఆరోపణలు వేశారు. స్కూల్లో బొమ్మలు వేసుకుంటున్నారు. దాంట్లో ఇయ్యనా ఇంకా అందుకే వేసారు దెబ్బ లేదే. అంతేనండి, అంతవరకే ఆయన చేసింది ఏం లేదు. అందుకని పోయిండు. ఏముంది జగన్ గారు మామూలు విసికి 6000 గత ప్రభుత్వంలో. మరి ఇవాళ ఉచితంగా పోసుకొచ్చుకోండి, కిరాయి ఇచ్చి అంటాడు. అది మరి మందు చేత అదే 60 రూపాయలు అమ్మింది 150 రూపాయలు అమ్ముతున్నారు. చెప్పండి, రైతు కూలిపోయినోడు ఏం చేస్తారు? ఇంకా 2 కోట్లు అయినా సార్ అదే 120 అమ్మినా అది మంచి క్వాలిటీ అయినా నాణ్యమైన మందు కాకపోయినా ఎక్కువ రేటుకి అమ్మాయంటారు. ఎక్కువ రేటుకి అమ్మారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నాణ్యమైన మందు తక్కువ రేట్లకు చూడొచ్చా? వస్తుంది. ఓటీ అది మంచి తక్కువ రేట్లో వస్తుంది. అది బాగుంటది. అంతకాలం చేసేది ఏంటండి? తాగపోతే తాగేవాడు నేనే మా బుచ్చి. ఇప్పుడు గత ప్రభుత్వంలో కేవలం సంక్షేమమే ఉంది అంటున్నారు. ఈ ప్రభుత్వంలో మనం ఏమేమి చూడొచ్చు? వాళ్ళు బిడ్డ అన్ని ఇస్తారండి. చంద్రబాబు బిడ్డ అన్ని ఇస్తారు. అంటే ఈ ప్రభుత్వం కూడా కేవలం సంక్షేమం మీదే ఉండిద్దా, లేకపోతే ఏంటనేది? జాగ్రత్త చేస్తారండి. సంక్షేమం ఉండదు, అభివృద్ధి కూడా చూడొచ్చా? అభివృద్ధి కూడా చూడొచ్చు. 2 జరిగిపోతాయి మాకు. అది రక్షణ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ గురించి చెప్పండి. వాలంటీర్ పెట్టుకోలేదండి మాకు. అది వాలంటీర్లు పెట్టుకోవాలనుకుంటే ఏం పెట్టుకోవాలో తెలియదు మాకు. తీసేసే అవకాశాలు ఉన్నాయా వాలంటీర్స్? వాలంటీర్స్ పెట్టుకోవాలంటే డిగ్రీ చదివిన వాళ్ళు కావాలంటాడు ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఏమి బాగా వాళ్ళని పెట్టారు. అట్ట వాళ్ళు ఎటువంటి చేశారు. అది 10,000 చెప్తారంట. అది సచివాలయం వ్యవస్థ ఎలా ఉంది? సచివాలయం ఉన్నారు. వాళ్ళు ఏముంది, ఏం పని చేస్తారు? ఏదో ఉద్యోగం చెబుతారు, లేదు ఏముంది వాళ్ళు చేసేది.
ఇంతకుముందు వాలంటీర్ వ్యవస్థ ఇంటికి వచ్చి పింఛన్లు ఇచ్చారు, మంచి వ్యవస్థ అని అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారుగా ఇంటికి వచ్చి, వీళ్ళు వీళ్ళ చేత ఇప్పిస్తున్నారు, ఆశా వర్కర్లు వీళ్ళ చేత. వీళ్ళు ఉన్నారుగా, ఉద్యోగస్తులు వీళ్ళు ఉన్నారు కంటే వాళ్ళు వచ్చి ఎత్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో మద్యం గవర్నమెంట్ కింద ఉంది కదా, అలా ఉంటే బాగుంటుందా లేకపోతే ఏదైనా కాంట్రాక్ట్ ఇస్తే బాగుంటుంది అంటారా? వాళ్ళు సొంతగా మందులు అన్ని ఉంది వాళ్ళు. ఇప్పుడు పాటలు పెడతారు, ఊరుకోడే ఇది చేసుకుంటారు. అందుకు వాళ్ళు ఎటువంటి అన్నారు. కూటమి గెలిపోయిన మీ అభిప్రాయం? నా అభిప్రాయం కాదు, దేశం అంతా అభిప్రాయం అదేగా. నేను ఆయన చెప్పి చెల్లిద్దా. అంటే ప్రజలు మార్పు కోరుకోవడానికి ఏంటనే కారణాలు? అవి కారణాలు మరి ప్రజలు మరి అందరూ వెళ్ళలేరుగా. వాళ్ళ మార్పు వాళ్ళు కలిసి వాళ్ళు కోరుకున్నారు. ఈ ప్రభుత్వాన్ని కావాలనుకున్నారు, ఇచ్చారు. అంటే గత ప్రభుత్వంలో ఉన్న లోపాలు ఏంటి, ఆ లోపాలను సరిదిద్దే ప్రయత్నం చెప్పలేస్తాం. వ్యవసాయం చేసుకోవడం ఆ లోపాలు మేము చెప్పలేస్తాం. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో రైతు భరోసా అని రైతులకి ఏం అందలేదా ఏంటది? మంచి పథకాలే ఉన్నాయని చెప్తున్నారు. అయితే వాటికన్నా కూడా ఈ కొద్ది మెరుగ్గా ఉన్నాయని మరి వికలాంగులు వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి 6,000 మరి మనం తీసుకున్నారు కూడా డబ్బులు, అందరు తీసుకున్నారు. మరి దాన్ని బట్టి కూడా ఆలోచిస్తారుగా. సూపర్ 6 నెరవేర్చే అవకాశం ఉందా? అవకాశం పూర్తిగా ఉంది, అందులో రాజీ పడే పని లేదు అనుకుంటున్నా నేను. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ గా చూడొచ్చు మనం, కంప్లీట్ చేసే అవకాశం మరి ఉంటేనే నీకు ప్రజలను ఓట్లు వేసి ఇలా ఎందుకు వేస్తారు? అది కావాలనేగా. అంటే ఇప్పుడు ఈ అమరావతి పోలవరం కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ కూడా ఈ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు అనేది కాదు, అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఎట్లా చెప్తారు ఇప్పుడు ఎక్కిన వాళ్ళు? ఓకే, అంటే స్టార్ట్ అన్న చేసి కొంతవరకు అయినా ఏదో ఒకటి చేస్తారుగా అనేది ప్రజల అభిప్రాయం. మద్యం పాలసీ చెప్పండి. మధ్య నేను రాగట్లేదు. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ గురించి. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు వాళ్ళే 20 మందిని పెట్టారు, అంతమందిను. వీళ్ళు ఏం చేశారు, ఆ ఉద్యోగస్తులు వేయకుండా ఎందుకని లోన్ ఉండవల్లనే వాళ్ళు ఇప్పిస్తున్నా ఇచ్చారుగా. వాళ్ళు ఒకే రోజు ఇచ్చారు, వీళ్ళు ఒకే రోజు. అది వాస్తవం జరిగింది. మాది కొనకంచి పల్లెటూరు జరిగింది ఇక్కడ. తాతయ్య గారి పరిపాలన ఎలా ఉంది? నిన్న వచ్చిన పరిపాలన నిన్నంటే నిన్న కాదు, ఇప్పటి వరకు మనం భాను గారు తాతయ్య గారే కదా. ఇప్పుడు భాను గారు రాకముందు తాతయ్య గారే ఉన్నారు, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా చేయబోతున్నారని. ఇప్పుడు ఈ పల్లెటూరు కాబట్టి దీనికి అది బాగుంటుంది, ఇది బాగుంటుంది చెప్పలేము. మనంతా 3,000 ఓట్లు. ఈ పైనుంచి చట్ట అభిప్రాయాలు ఉంటే అట్టుంటాయి లోకల్లో కూడా. గత ప్రభుత్వంలో కేవలం సంక్షేమం మీదే ఉంది అని అంటున్నారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం మనం ఏమేమి చూడొచ్చు? ఇది కూడా సంక్షేమం, ఇది తక్కువే ఉంది, ఇది అన్నిటికీ బాగానే ఉంది. కేవలం సంక్షేమం మీదే ఉంటుందా అనేది. గత ప్రభుత్వం కేవలం సంక్షేమం మీదే పెట్టింది ఫోకస్ అంటున్నారు, ఈ ప్రభుత్వం మీరు ఎక్కడ చెబుతున్నారు పెట్టిందని? సంక్షేమ పథకాలే కదా, నవరత్నాలు అన్ని సంక్షేమమే కదా. ఇప్పుడు పని చేసింది, అభివృద్ధి లేదు అనే ఆరోపణలు అనిపిస్తున్నాయి గత ప్రభుత్వంలో. అభివృద్ధి కూడా లేదు. ఈ ప్రభుత్వంలో మనం అభివృద్ధి చూడొచ్చా, సంక్షేమం చూడొచ్చా అనేది? ఈ ప్రభుత్వంలో 2 చూడొచ్చు అనుకుంటున్నారు. అది 2 చూడొచ్చు అంటారు. 2 లేకపోతే నీకు ఇక్కడ అమరావతి ఇదేగా అసలు ఫస్ట్ అనుకుంటా. మరి దీన్ని మార్చారని 6% ఉంది. మళ్ళీ ఇంకేదంటే పాస్బుక్ కానీ కొంత ఉంది. వాళ్ళ పాస్బుక్ మీద ఫోటోలు వేయించుకున్నా అసలు అది ఎక్కువ. ఓకే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో మా చాలా మీద ఎందుకు ఉండాలి? ఉంటే మైద ఉండాలి, లేదా మన నాన్న ఉండాలి, ఆస్తులు మాయిగా. అది దాని మీద కొంత జరిగింది. అయితే ఒకటనే కాదు, లోపాలు ప్రభుత్వంలో చాలా లోపాలు ఉన్నాయంటారు. ఈ తప్ప 2,000 గట్టిగా మాట్లాడినాడు మేడం. అంటే ఇంకేముందా నా కొరక మాట్లాడుతున్నారు నీ అమ్మ ముడకులినాక. చెప్పావు బాబు, అభిప్రాయం అది ప్రశ్న సేమ్ అవుతున్న అభిప్రాయాలు వేరే వేరే ఇప్పుడు ఏదన్నా అడిగినా కూడా గట్టిగా అంటున్నారు, అడిగినా కూడా పోదా అంటున్నారు. నాకు పొలం ఉంటే మా నాన్న పేరు ఉండాలి, లేదా మా అమ్మ పేరు ఉండాలి, మా నాన్న చచ్చిపోతే, లేదా నాకు ఎక్కియాలి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మా పొలానికి ఆయన పాస్బుక్ లేదనేది ఎక్కువ ఉంది ప్రజల్లో బాగా. 6 ఎకరాలు అడుగుతున్న పాస్బుక్ మరి 10 ఎకరాలు ఉండదు, 5 ఎకరాలు 6 ఎకరాలు ఉంటాడు. మరి మా పాస్బుక్ మీద ఆయన పేరేంది? పింఛన్ వ్యవస్థ ఎలా ఉంది? పింఛన్ బాగానే ఉంది, అందుతుంది. ఇచ్చారు ఒక రోజే, ఒక రోజులో ఇచ్చారు. 7,000 రా.
చెబుతున్నా ఆయన అనుకున్న కానీ ఇచ్చిండు 3 నెలల అవి కూడా కలిపిచ్చారు ఇచ్చారు. అప్రోజ్ అయిపోయింది అందరికి, కొనకంచెలు అందరికి ఇచ్చారు. అన్ని ఊర్లో అలానే ఉంది. అదేలేండి, కొనకంచెలు అందరికి ఇచ్చారు. దాంట్లో అంతేనండి. రాజీ చేయలేదు అసలు. థ్యాంక్ యూ. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది మన రాష్ట్రం? బాగానే ఉంటది, దాంట్లో తిరిగేలేదు. సూపర్ 6 నెరవేర్చింది అంటారు. ఈ అమరావతిని డెవలప్మెంట్ చూడొచ్చా? అసలు ఇప్పుడు ఇదంతా 20 రోజులు కాలేదు, ఇప్పటికే చాలా తేడా పడుతుంది. అవును, అమరావతి అని చెప్తున్నారు ప్రజలు కూడా. మంచి రెస్పాన్స్ ఉంది. ఇంకా ముందు ముందు మంచిగా ఉండిద్ది అంటారు. బాగానే ఉంటది ఇక్కడ నుంచి. అంటే గత ప్రభుత్వంలో నవరత్నాలు అని మంచి మంచి సంక్షేమ పథకాలు ఉన్నా ఓడిపోవడానికి కారణాలు ఏంటి? కారణాలా? అభివృద్ధి లేదంటారా? అభివృద్ధి అంటే ఎందుకు వెళ్ళాడు? పచ్చీట్లు ఎట్టే 11 ఆయన ఒకటే తేడా. అభివృద్ధి చేస్తే అంత ఇది అయితే ఎందుకైద్ది? మొత్తం సంక్షేమమే ఉందంటారా? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మనం అభివృద్ధి చూడొచ్చు, సంక్షేమం చూడొచ్చు. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి చూడొచ్చు, సంక్షేమం చూడొచ్చు. రెండు జరుగుతాయి అంట. చెప్పండి. మన ఇప్పుడు ఈ ప్రభుత్వం చేపట్టాల్సిన ముఖ్యమైన పనులు ఒకటి చెప్పండి. అమరావతి, పోలవరం ముందు ఆ రెండు మన రాష్ట్రానికి కావాలి ముఖ్యంగా. అది ఇప్పుడు నెక్స్ట్ కూడా గెలవాలంటే ఈ రెండు కంప్లీట్ చేయాలంటారు. చేసిద్దంటారు ఈ ప్రభుత్వం? కంపల్సరీ చేసిద్ది. సూపర్ 6 కూడా నెరవేర్చిద్ది అంటారు. గ్యారంటీగా నెరవేర్చిద్ది. అది గత ప్రభుత్వంలో ఉన్న లోపాలు అని చెప్పగలరా? అసలు అభివృద్ధి అనేది లేదు గత ప్రభుత్వంలో. అంటే నవరత్నాలని, అమ్మఒడి, రైతు భరోసా మంచి మంచి పథకాలు పెట్టినా కూడా అంటున్నారు. మంచి పథకాలు ఇచ్చినా వాళ్ళు ఇచ్చే రేపు ఉండవు డబ్బులు, ఇవన్నీ లెక్కకు రావు. ఏదైనా అభివృద్ధి, మెయిన్ రోడ్లు లేవు, ఎక్కడ చూసినా ఏది చేసినా కూడా అభివృద్ధి లేదు. మెయిన్ జాబ్స్ లేవు. ఈ ప్రభుత్వంలో రెండు చూడొచ్చు అంటారు, సంక్షేమ అభివృద్ధి అన్ని చూడొచ్చు. ఈ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎలా ఉండబోతుంది? బాగానే ఉంది, కోఆపరేషన్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతుంది. అది మన రాష్ట్రానికి కేంద్రం సపోర్ట్ కూడా కావాలంటారా? కావాలి, కంపల్సరీ. కేంద్ర సపోర్ట్ లేకపోతే ఎవరి వలన కాదు. గత ప్రభుత్వంలో ఈ సపోర్ట్ మనకు అందలేదా లేదంటే? అందింది కానీ ఆయన ప్రాబ్లమ్స్ గురించి ఆయన ఆలోచించుకున్నారు కానీ చేయలేదు, అభివృద్ధి అనేది చేయలేదు. వాలంటీర్ వ్యవస్థ, పింఛన్ వ్యవస్థ ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు తీసేశారు కదా. అంటే అది బాగలేదా లేకపోతే ఏంటి? ఉంటే బాగుంటుందా లేకపోతే బాగుంటుంది? లేకపోతేనే బాగుంటది. దేనికని అంటారు? ఎవరికైనా వాలంటీర్లు ఉండటం వల్ల ఇంటింటికి పింఛన్ అందుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మొన్న పంచాయతీ వాళ్ళతో ఇప్పించారు పెన్షన్. ఒకటేగా పెన్షన్ గురించి పెద్ద ఇబ్బంది ఏం లేదు. పెన్షన్ ఎలా అయినా తీసుకుంటారు, ఎలా అయినా ఇప్పిస్తారు, లేకపోతే అకౌంట్ లో వేస్తారు. ఏం ఇబ్బంది ఏం లేదు పెన్షన్ల గురించి. సచివాలయం వ్యవస్థలో ఉంది. సచివాలయం గురించి జాబ్స్ అంతమంది ఎక్కువ ఉన్నారని కొంతమంది తగ్గించి దాన్ని చేయాల్సింది చేస్తాడంట. అది సూపర్ 6 కూడా నెరవేరుస్తుంది కదా 1 by 1. ఇప్పుడు శాండ్ ఈ రోజు నుంచి డిఎస్సి, మెగా డిఎస్సి నిరుద్యోగులకి అందరికీ ఉపయోగపడుతుంది కదా. ఆల్రెడీ ఇప్పుడు మన పెన్షన్ 7,000 ఇస్తానంటే ఇచ్చాడు. రేపు 1,500 వేస్తానన్నాడు. అది కూడా త్వరలోనే రేపు నెక్స్ట్ మంత్ నుంచి ఫ్రీ బస్సు ప్రయాణం. ఫ్రీ బస్సు అనేది నెక్స్ట్ మంత్ ఇంకా డిక్లేర్ చేయలేదు డేట్. సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నీ వస్తాయంట. అయితే ఈ 5 సంవత్సరాల్లో మనం చాలా అభివృద్ధి చూడొచ్చు అంటారు మన రాష్ట్రం. చెప్పిన మొత్తం అభివృద్ధి చేస్తాడు. అది ప్రజెంట్ గవర్నమెంట్ మరి చంద్రబాబు నాయుడు ఓటమి గెలుపు అని మీ అభిప్రాయం? ఓటమి గెలుపు అదే చెప్పేది కాదు. సహజం. అంటే ఈ ప్రభుత్వం చేపట్టాల్సిన పనులు ఏంటని? ఇచ్చిన హామీలన్నీ మరి నిర్విఘ్నంగా అమలు పరిస్తే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. అది సూపర్ 6 నెరవేరుస్తారంటారా? సూపర్ 6 నెరవేరితే పర్లేదు, నెరవేర్చకపోతే పోయినసారి అయినట్టు 2014లో అయినట్టు ఇప్పుడు కూడా అవుద్ది. అది మళ్ళీ ఈ ప్రభుత్వం చేపట్టాల్సిన ముఖ్యమైన పనులు ఏమండి? ముఖ్యమైన పనులు వాళ్ళు ఇచ్చిన హామీలు అనేవి నెరవేర్చాలి, ప్లస్ అభివృద్ధి జరగాలి. కాగితాల మీద కాకుండా గ్రాఫిక్స్ వ్యవహారం చేయకుండా, గ్రాఫిక్స్ వ్యవహారం పెట్టకుండా అమరావతి అనేది అభివృద్ధి చేస్తే మంచిది అని నా ఒపీనియన్. ఇంకా పోలవరం కూడా కావాలన్నారు. పోలవరం అవుద్ది, అది కేంద్ర ప్రభుత్వం అది ఒక్కళ్ళ వల్ల అయ్యే పని కాదు కదా. అంటే మన కేంద్ర సపోర్ట్ కూడా అందిద్దంటారా? ఉండాలి, సపోర్ట్ ఉంటేనే. కేంద్ర సపోర్ట్ లేకుండా ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు ఏం చేయలేరు దానికి. చంద్రబాబు గత ప్రభుత్వంలో మనకు అంత సపోర్ట్ లేదా ఏంటని? అది మాకేం తెలుసుద్ది, మేము ఆడ పల్లెటూరులో తిరిగేవాళ్ళం, మాకు తెలియదు కదా. సపోర్ట్ వాడు చేయాల్సింది వాడు చేస్తాడు, వీడు చేయాల్సింది వీడు చేస్తాడు, ఎవరు చేయాల్సింది వాళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు మరి
అభ్యర్థిత్వం ఎంపీలు 22 ఎంపీ స్థానాలు వచ్చినాయి కాబట్టి మనం గట్టిగా పోరాటానికి మనకు ఆస్కారం ఉంది కేంద్రం దగ్గర. అది కేంద్ర సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ అయితే బాగానే ఉంది, సచివాలయ వ్యవస్థ కూడా బాగానే ఉంది. ఏది పెట్టుకున్నా కూడా 72 గంటల్లో మనకు పనులు అయిపోయినాయి. అదే వ్యవస్థ కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాను. అంటే గత ప్రభుత్వంలో నవరత్నాలను మంచి సంక్షేమ పథకాలు పెట్టినా ఓడిపోవడానికి కారణాలు ఏంటంటారు? అవి జనాలు ఇప్పుడు హామీలు అనేవి బాగా అట్రాక్షన్ అయినాయి. మహాకూటమి 6 హామీలు అనేవి బాగా అట్రాక్ట్ అయింది, జనంలోకి వెళ్ళిపోయింది. ప్లస్ ఓవర్ కాన్ఫిడెన్స్, వైసీపీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఓడిపోవడం జరిగింది. అంటే ఆ పథకాలన్నీ ఉపయోగపడలేదంటారా? మేలు జరిగినా కూడా ఇప్పుడు అట్రాక్షన్ జరిగింది అనమాట. బాగా అట్రాక్షన్. సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదంటారా? అభివృద్ధి లేదు ఈ ప్రభుత్వంలో 2 రోడ్లు కానీ ఇంకేదన్నా కానీ ఒక ఇతరత్ర ఇంకేదన్నా కానీ అభివృద్ధి లేకుండా మామూలుగా సంక్షేమం మీద పెట్టింది కానీ అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు. దానివల్ల ఓడిపోవడం జరిగింది.